ఓకే, ఇప్పుడైతే మా కోసం పాపం మా బిడ్డలు అనమాట వీళ్ళిద్దరు, కృష్ణవేణి సౌజన్య, ఇద్దరు కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఒక బిడ్డ ఈమెకి కొడుకులు ఇద్దరు. ఓ నేను తాతయ్యను కదా, అట్లయితే వీళ్ళకి పెళ్లి కాలే. ఈమె మా అత్త, మా మేనత్త. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినామట మేము, రాజారం ఒక కార్యక్రమం ఉండి వచ్చినాం. ఇప్పుడు మా మేనత్త ఇంటికి వస్తే ఇప్పుడు వాళ్ళిద్దరిని లోపల పిలిచింది. పాపం వాళ్ళు ఏమో మనవరాళ్ళు అవుతారు, ఏమో ఇస్తుంది మా అమ్మమ్మ అనుకున్నారు. తీసుకుపోయి ఉల్లిగడ్డలు కత్తిచ్చింది. ఇప్పుడు పకడి కోసం ఇప్పుడు నువ్వు చేయాలనా? నువ్వు చేయాలి ఉమా? ఏడిపోయిన మళ్ళీ ఈమె చేసుడే ఈమె తినడేనా? మరి మీ వంటలు మీ ఎట్లా తినాలి? సగం నువ్వు చేయి, సగం పిన్ని చేస్తుంది. అబ్బా, సగం పకోడి నువ్వు వేయి, సగం పకోడి పిన్ని వేస్తుంది. అసలు ఇది మీరంతా ఎందుకు, మా అత్త చేస్తుంది. అసలు ఇలా అయినట్లే ఒకసారి వచ్చినప్పుడు తినలే. అయ్యా కాదు నేను కూడా, నువ్వను నాయనమ్మ. నాయనమ్మ అసలు మస్తు వేస్తుంది. ఇంత ఆమ్లెట్ వేస్తేనే ఎంత అన్నం తినేది అది మంచిగా. ఆ వేయడం కూడా అసలుకి మంచి కారం ఉప్పు అసలు ఇట్లా వస్తుంది, అన్నం మొత్తం తినేది. ఇగో ఈమె వచ్చేసి నాకు కోడలు, మా అక్క బిడ్డ ఇంద్రక్క. ఈమె వచ్చేసి నాకు వదిన, అంటే మా రాంజీ అక్క అని చెప్పిన కదా. రాంజీ అక్క యాక్చువల్గా మేము అత్తనే అక్క అంటాం, మన తెలంగాణలో అట్టే అంటాం కదా. మేనత్తనే అక్క అంటాం. ఆ అక్క బిడ్డ పెద్దామా, ఆమె చిన్నామా. అంటే చిన్నామా అంటే చిన్నగే ఉందనుకో, వయసులో చిన్నామా అంతే, ఈమె కంటే పెద్దగానే ఉంటది. వీడు వచ్చేసి అల్లుడు అవుతాడు, మేనల్లుడు. మా అక్క వాళ్ళ కొడుకు. యాక్చువల్గా నా బిడ్డని ఇచ్చినాం. ఇప్పుడు చూసాను కాక ఆ బిడ్డని వీడికి ఇచ్చినాం అనమాట. ఏడుతుంది ఇప్పుడు, ఎందుకు ఏడుతుంది? అవన్నీ యూట్యూబ్ లో వస్తాయి. తల్లి మనం చెప్తే ఎట్లా చెప్పు? అదే కదా, ఆ టైమింగ్ లో మళ్ళీ అదే చెప్పింది. వీళ్ళందరూ మా వీడియోస్ చూస్తారు, మన వీడియోస్ అందరు చూస్తారు, వీళ్ళందరూ చూస్తారు. ఇక ఏమైతే డైలీ కంటిన్యూగా చూస్తుంది, అన్ని ఫాలో అవుతుంది. చెప్తుంది ఇప్పుడు ఎట్లెట్లా చేస్తుందని. పాప మా అక్క చూడదు, మాకు తెలియదు కదా. మా మామ హాయ్ చెప్పు. చెప్పు మంచిగా హాయ్ చెప్పు. హలో అను. నీకు అన్నది ఇప్పుడు ఆఫర్లు వస్తాయా? లేదు కాదు, ఇప్పుడు ఆయన కనపడితే సినిమాలో ఆయన పిలుస్తాడు అనుకుంటానే. ఇక చూడ ఒక పకోడికి ఎంతమంది ఉన్నారు చూడు ఇక్కడ. ఇది ఒక పకోడికి ఎంతమంది నుంచుంటారు ఇక్కడ? నలుగురు. ఎక్కడ పోయినా మా ఉమాకి తప్పదు. మా బిడ్డలు చేయమన్నారని చేస్తున్నాం. ఎప్పుడు మీరే తీసుకుంటారా పిన్ని? మీ వంటలు చూస్తున్నాం, మా వంటలు చేయండి అన్నారు ఇక్కడ. ఇదేనా ఇదే లైటా? ఇదేంది ఒకవైపు కాదు, ఒకవైపు చేయలేదుగా గిన్నె. ఇప్పుడు ఇంతమంది కలిసి చేసిన పకోడీ ఎట్లుంటుందో ఏమో తిని చూడాలి. అందరి చేతులు దాంట్లో
చేతులు అంటే మళ్ళా చేతులు అనుకుని ఇక్కడ వీళ్ళందరూ వెయిటింగ్ పకోడీ కోసం. ఎందుకండి మొత్తం పకోడీ చేయడం అయిపోయింది. అందరం తీసుకొచ్చి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టారు. అయ్యో ఆ పకోడీ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. మా ఆమె చేసిందిగా ఆడికి పోయినా మా ఆమె చేస్తుంది. ఇక మా ఆమె అక్క మా బాబాయ్ కూతురు. చిన్న మా లాస్ట్ బాబాయ్ వాళ్ళ మిసెస్, మా బాబాయ్ అవుతాడు ఈ అక్క వాళ్ళ హస్బెండ్. చెప్పండి ఇప్పుడు టేస్ట్ ఎట్లుంది? సూపర్ అంటాము. ఏదమ్మా మోహం కనిపెట్టట్లే. ఓకే వీళ్ళకైతే బాగా నచ్చిందంట టేస్ట్. ఇదనమాట యాక్చువల్గా ప్లేట్లు పెద్దగా ఉన్నాయి, పకోడీ కొంచెం కాదు ప్లేట్లు పెద్దగా ఉన్నాయి. అందుకే ప్లేట్లు